రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసరికి పూర్ణయ్య గారి దగ్గర అయితే ఉన్నాం. పూర్ణయ్య గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మినుము సాగులో అయితే మాత్రం మంచి అనుభవం అని చెప్పొచ్చు. పూర్ణయ్య గారు అయితే మాత్రం కొత్త వెరైటీ అయితే మాత్రం తీసుకొచ్చి అయితే వేశారు. ఈ మినుము సాగులో ఈ కొత్త వెరైటీ అనేది మినిమం 15 క్వింటాలు కూడా దిగుబడి వస్తుందని అయితే మాత్రం పూర్ణయ్య గారు చెప్తున్నారు. అసలు ఈ 15 క్వింటాలు దిగుబడి రావడానికి ప్రధానంగా ఈ విత్తనం ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీని గుణగణాలు ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. మన ఛానల్ చూస్తున్నాం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ లేదని చూడగా. నమస్కారం పూర్ణయ్య గారు. ఏంటి సార్ 15 క్వింటాల్ దిగుబడి వచ్చే వెరైటీ అయితే వేసానని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ పంట కూడా ఇంచుమించు 15 క్వింటాల్ దిగుబడి వచ్చేటట్టే ఉంది మనం చూస్తుంటే. అసలు ప్రస్తుతానికి అసలు ప్రధానంగా ఇది అసలు ఏ రకం, ఈ విత్తనం పేరు? వేరా 40 అండి. వేరా 40. అసలు వేరా 40 అంటే ఎక్కడ సార్? ఇది వాసవి సీడ్ అండి. వాసవి సీడ్స్. ఓకే, ఈ వాసవి సీడ్స్ వాళ్ళు వేరా 40. అంత ముందు వాసవి సీడ్స్ ఏమన్నా సాగు చేశారు మీరు? వేరా వేసాం. వేరా వేశారు అంటే వేరే తర్వాత ఇది ఇంకా బాగుంది. ఓకే, కొద్ది మందులు తక్కువ పడుతుంది, దానికన్నా గనుపు దగ్గర పడుతుంది, వాన తట్టుకుంటుంది. ఓకే, వాళ్ళ తట్టుకుంటుంది. రైతుకైతే బాగుందని చెప్పి వేసుకున్నాను నేను. ఓకే, ఇంత ముందు ఏమన్నా సాగు చేశారా దీన్ని? ఈ వెరైటీ చేయాల. ఈ వెరైటీ వేరా చేశాను. వేరే పార్టీ మామూలు 2 ఎకరాలు మామిడి వేసాడు. అది చేసి చూసి వచ్చా. చూసి మళ్ళీ మీరు వేసుకున్నారా? మేము తెచ్చాం. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది? ఒక 20 ఎకరాల దాకా. 20 ఎకరాల దాకా వేస్తున్నారు. ఓకే, అసలు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు వేరే వేరే వెరైటీలు వేసి ఉంటారు, కానీ దానికి వేరా 40కి అసలు వ్యత్యాసం ఏంటి అసలు? ఇది మెయిన్ ఇంతలా వర్షాలకు కూడా తట్టుకొని ఆగింది. ఓకే, మెయిన్ వర్షాన్ని తట్టుకొని ఆగింది. ఓకే, పూత కూడా ఎప్పుడు పూత అంటూ కంట్రోల్ అసలు ఆగే పనులు ఎప్పుడు రేజింగ్ లోనే ఉంటుంది. అంటే పూత ఎప్పుడు పడుతుంది? రేజింగ్ లో ఉంటుంది. ఓకే, ఎన్ని పూతలు పూసే అవకాశం ఉంది దీనికి? చెట్టు నిండా పోతుందండి పూతలు. ఓకే, అది అంటే ఇంచుమించు 2 నుంచి 3 పడతాయి పూతలు. పెచ్చే పడతాయి, ఇంకెక్కువే పడుతున్నాయి. ఓకే, అంటే పూతలు అయితే ఫుల్ పెచ్చే పడతాయి. ఇది చెట్టు జాత తీగ జాత సార్? చెట్టు జాతి. ఇది చెట్టు జాతి. ఓకే, ఇది చెట్టు జాతి అంటే మనం హైట్ ఇదే కాదు, సైడ్ బ్రాంచెస్ గానీ ఏమన్నా వస్తున్నాయి? సైడ్ బ్రాంచెస్ గానీ మొత్తం సైడ్ బ్రాంచెస్ బాగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు గింజ అంటే కాయలో గింజలు ఎన్ని ఉంటాయి? ఉంటాయండి 8, 7 పైన ఏదైనా గానీ. ఓకే, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు? ఉంటాయి చెట్టుకి ఎందుకు 100 కాయలు దాకా 100 కాయలు దాకా ఉన్నాయా? 100 కాయలు అంటే ఓవరాల్ గా మీరు చెప్పినట్టు 15 గంటల ఇంచుమించు అందుకోవచ్చు. ఓకే, ఇది హార్వెస్టింగ్ కనువా మనుషులతో చేసుకోవచ్చా? చెట్టు జాతి ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. కూలి తగ్గాలంటే యంత్రాలతో చేయటం. ఓకే, లేదు లేబర్ ఖర్చు పెరిగిద్ది అనుకుంటే. ఓకే, పూర్ణయ్య గారు ఇంత ముందు మీరు చాలా వెరైటీలు వేశారు, అయినప్పటికీ ఈ వేరా 40 అనేటువంటి వెరైటీ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, అన్ని వెరైటీలు బాగుందండి ఇది. ఓకే, అన్ని వెరైటీలు బాగుందని దీన్ని ఎంచుకుందాం మేము. ఎంచుకున్నారు. అది ఓకే, ఎందుకని ఎంచుకున్నారు అలా? వాన తట్టుకుంటుంది, చెట్టు నూగుంటుంది మెయిన్. ఓకే, అందువల్ల కొంచెం పెట్టుబడి తగ్గుతుంది, మందులు తగ్గుతున్నాయి. ఓకే, నెమ్ము కాపుతుంది. ఓకే, అన్ని విధాల సేఫ్ సైట్ ఉంది రైతు మాకు. ఓకే, హైట్ కూడా ఉన్నట్టుంది. హైట్ నాకు ఇగో తొలకాడికి వచ్చింది. అంటే 3 అడుగులు పైనే ఉంది పైరు కూడా. ఇప్పుడు కేసి 55 రోజులు అవుతుంది. 55 రోజులు బట్టి కూడా వర్షమే కానీ వర్షం లేకుండా లేదు. అయినా సార్ నిలబడి కాపు కాదు, పల్లాకు రాలేదు. ఓకే, అది పల్లాకు కూడా పల్లాకు రాలా. ఓకే, పల్లాకు రాలే మామూలు కాదు. కొంచెం ఇప్పుడు ఇండెక్స్ ప్యాకెట్లు అవి కొడుతున్నాం తక్కువ ఖరీదు అని. ఓకే, తక్కువ ఖరీదులో తెగులు ముందు కూడా ఏదో కొట్టాలంటే కొట్టాలన్నట్టు కొడుతున్నారు. అది ఓకే, ఓవరాల్ గా మీకు వేరా 40 అనేది ఎలా అనిపిస్తుంది? ఒకవేళ రైతులు ఏమైనా వేసుకోవాలంటే ఈ సేన్ చూసి తీసుకున్నారండి వెరైటీలు. ఇంకా మాకు ఈ కంపెనీ వాళ్ళు ఓకే ఈ సేన్ చూస్తున్నారు రైతులు. వస్తా పోతా రోడ్డు అమ్మడి ఓకే నన్ను అడుగుతున్నారు ఏడ తెచ్చాయిందని. పలానా సార్ తీసుకున్నాం, పలానా సీడ్ తీసుకున్నాను, అది వాసవి సీడ్స్ గుంటూరు అని చెప్పారు. వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు 40 పైర్లు అయిన వాళ్ళు పెట్టి. ఓకే, కాలేజ్ పెట్టి ఓవరాల్ గా అయితే మాత్రం మీకు ఇప్పుడు చూడొచ్చు చైన్ అంతా కూడా మంచి గ్రీనిష్ గాను ఉంది, అలాగే పూత పింద కూడా బాగుంది. అసలు ఈ పూత పింద ఉంటాను మెయిన్. అసలు ఇంత వర్షాలు కూడా తట్టుకుంది. వర్షాలు తట్టుకుంది, అది మెయిన్ మేము ఎంచుకుంది. అసలు మాకు వచ్చిన మా శాలం రైతులు చూసిన వాళ్ళు కూడా ఇది ఇంత వానకు కూడా మొక్క చావలేదు, మొక్క పలాగా రాలేదు, ఏడ తెచ్చామన్నా నేను పలా సార్ తెచ్చాను అన్న. ఓకే, సరే అని చెప్పి వాళ్ళు తెప్పించుకున్నారు. ఓకే, మీకైతే ఓవరాల్ గా ఈ వాసవి సీడ్స్ వాళ్ళు వేరే 40 అయితే వేసుకోవచ్చు. అసలు 100% వేసుకోవచ్చండి. రైతుకు సరిపోయిన ఇత్తనం ఇది. ఓకే, మీ ఎంత పాలు వేసిన పండిగాల శక్తి దమ్ము మాకోటి ఇది. ఓకే, అది ఓకే, మనం చూస్తున్నాం కదా వెరైటీలో ఉంది, దమ్ము వెరైటీలు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వెరైటీ అయితే మాత్రం వాసవి సీడ్స్ వాళ్ళు వేరే 40 అని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం గుంటూరు వాళ్ళది. ఈ అంత ముందు కూడా పూర్ణయ్య గారు అయితే మాత్రం మన ఈ వేరే సిరీస్ లో ఉన్నటువంటి కొన్ని రకాలు అయితే సాగు చేశారు. ఈ వేరే 40 అనేది కూడా కొత్తగా వచ్చింది. దీన్ని కూడా సాగు చేసుకోమని అయితే మాత్రం కంపెనీ వాళ్ళు చెప్పడంతో మీరు అయితే వేసుకున్నారు. మళ్ళీ వెరైటీ రేపు గింజలు మొత్తం ఒకే యూనిఫామ్ ఉంటాయి. ఓకే, మిషన్ పెట్టి కోపించినాక ఇక దాన్ని జల్లెడేద్దామే, తరక తీద్దామే అనేది ఉండదు. అసలు తరక రాదు, అసలు లేదు.
ఓకే మనం చూడొచ్చు కదా డైరెక్ట్ ఎత్తుపోతున్నాడు ఆంధ్ర. అది అర్థమైంది. దీన్ని జల్లీలు వేసి తరకు కూడా రాదని అయితే మాత్రం సిచ్యువేషన్ లేదు. అదే పూర్ణయ్య గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మీకు వీడియోలో అయితే చెప్పాను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా సరే మరొక రైతుతో మళ్ళీ వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్ గా ఈ వేరా 40 అనే దాని గురించి అయితే మాత్రం ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.